నమస్తే టిఆర్నిజం. నేను మీ రమేష్. ఈరోజు ఆ విద్యారంగం అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ మంచిగా ఉండాలి, మంచి విద్య అందాలి, అందరికి నాణ్యమైన విద్య అందాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ఒక రకమైన విద్య, గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక రకమైన విద్య. ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటువంటి వాళ్ళంతా బలహీనుల పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు. కార్పొరేట్ స్కూళ్ళలో ఎక్కువ మంది ధనవంతులు, రాజకీయ పిల్లలు చదువుతా ఉన్నారు. కానీ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలతో సమానంగా చదివిపియాలి. మేము కష్టమైనా నష్టమైనా కూడా అందరికి అనుకూలంగా మేము కూడా చదువులు చదవాలి, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఈ గవర్నమెంట్ మీ వ్యవస్థ మీద నమ్మకం లేకని ఖచ్చితంగా చెప్తున్నాం. టిఆర్నిజం కానీ ఈ ప్రజలు కూడా అంటా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోతుండే, వాళ్ళకి భారం పడుతుందే, మీరు భరోసా కల్పియండి అని చెప్పేసి అంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళ పైన నియంత్రణ కూడా లేకుండా ఆ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మొత్తం ఒక పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించి పేదల తల్లిదండ్రుల యొక్క వ్యవస్థను, వాళ్ళ యొక్క ఆదాయాలను గండికొట్టి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తానే. ఇందులో ఇంటర్నల్ స్కూళ్ళలో కొన్ని దందాలు నడుస్తాయి. ఇది ఈ సాక్షి పేపర్లో ఒక వార్తకి ఇచ్చిండ్రు. ఇది ఒకసారి మనం చూడాలి. ఇది ఎందుకంటే ఇది అవసరమైన వార్త. ఎందుకంటే ఏదో ఇది ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, మీరు అంత చూస్తూ రావా, ఇది చర్చిద్దాం రావా, అది మీకోసం కాదు. ఇక్కడ ఉన్నది మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది మీకోసం కాదు. మా బిడ్డల బతుకులను మార్చండి, మా బిడ్డలకు మంచి విద్యా అవకాశాలను పెట్టండి. మేము ఏదో కూలీనాలు చేసుకొని బతాను, మేము మీ ప్రభుత్వాన్ని మీ చేతిలో పెడతాను. మీరు మీ బిడ్డలతో సమానంగా మా బిడ్డలకు కూడా అవకాశాలు కల్పియండి. కాబట్టి ఇక్కడ మీకు నమ్మకం లేదు, ప్రైవేట్ స్కూళ్ళలోకి పోతాను. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు నియంత్రణ చట్టం తేండి, అది పగటిబందిగా అమలు చేయండి. అమలు చేయలేకపోతున్నారు అని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండ్రు. ఇక్కడ స్కూళ్ళలో ఇంటర్నల్ దందా ఇక మొదలవుతుంది. ఇక అన్ని మొదలవుతాయి. ఒక్కొక్కనో వీళ్ళు ఇస్తాంటారు. ఇంకోటి మాకు వాళ్ళు 1 2 3 1 2 3 1 2 3 అని చెప్పేసి ఇస్తాంటారు. ఆ పేద బిడ్డ ఏంది ర్యాంకులు ఏంది అని అక్కడ. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళకు ర్యాంకులు రావు, వీళ్ళకు ర్యాంకులు వస్తాయి. మరి అదేందో చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎంత దూరం పోతుందో చూడాలి. అంటే అందరు మా చెడ్డోళ్ళని కాదు, కొంత మంచోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఖచ్చితంగా మీ బిడ్డలు ఏ బడికి అయితే పంపిస్తారో ఈ బిడ్డలు అదే బడికి పంపించండి. ఎందుకంటే అక్కడ పంపించిన మీరు ఫీజు నియంత్రణ చట్టమే లేకపోతే ఇంకెందుకు? ఇక మీరు ఇవ్వాల్సింది ఎవరి కోసం చేస్తాడు? ఇది చూడు, స్కూళ్ళలో ఇంటర్నల్ దందా, ఇంటర్నల్ మార్కుల కోసం అంటూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు బాధుడట. ఎక్కువ మార్కులు వస్తేనే ఎక్కువ టీజీపీ వస్తుందంటూ వసూళ్లు. ఒక్కో విద్యార్థి వద్ద 5,000 నుంచి 10,000 వరకు తీసుకుంటున్న వైనం. కోట్లలో వ్యాపారం. మార్కుల తనిఖీ బృందాలకు ముడుపులు. ఎంఈఓలు, డిఈఓలు, ఉన్నతాధికారులకు దాకా వాటాలు వెళుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎందుకంటే ఈ మండల లెవెల్లో కానీ ఎక్కడ కానీ ఆ ఎంఈఓలు డిఈఓలకు వచ్చి వాళ్ళని తనిఖీ చేయాలి. ఆ తనిఖీ చేసినట్టు దాఖలాలే ఉన్నాయి. ఆ పోతారు, ఆఫీసులలో కూర్చుంటారు, 4 గోడల మధ్యలో మాట్లాడతారు, మళ్ళీ బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా ముడుపులు తీసుకుంటారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఇది ఒక వార్త. ఎందుకంటే మీరు సక్రమంగా చేస్తే అని ఎందుకు సరితే మీరు ఎంఈఓలు ఉన్నారు. ఒక్కొక్క ఎంఈఓ వచ్చేసి 5-6 స్కూలనా, 5-6 స్కూళ్ళని మెయింటైన్ చేస్తారా? ఎట్లా పాసిబిలిటీ అవుతుంది ఇదంతా? మరి ఇది ఎంతవరకు పోతాం చూడాలి. 10వ తరగతి అంతర్గత మార్కులపై ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు దందా మొదలుపెట్టాయి. ఎక్కువ ఇంటర్నల్ మార్కులు వేసే పేరిట అదనపు వసూళ్లకు మొదలుపెట్టినాయి. ఇలా ఎక్కువ మార్కులు వేస్తే మొత్తం మార్కులు పెరిగి డిపిఏ ఎక్కువగా వస్తుందని ఒత్తిడి చేస్తున్నాయి. ఇంటర్నల్ మార్కుల తనిఖీలు వచ్చే బృందాలకు కొంత ముట్ట చెబుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులకు అందులో వాటాలు వెళుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్నల్ వసూళ్ల దందా దాదాపు 100 కోట్ల పైగా ఉన్నట్లు అంచనా. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో అధికారి కనుసన్నలలో ఎంత జరుగుతుందని చెప్పేసి ఆ వర్గాలే పేర్కొంటున్నాయని ఈ సాక్షిలో ఈ వార్త ఇచ్చిండ్రు. చూడాలి. మొత్తం మార్కులు వేసుకొని 10th క్లాసులో ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటాయి. 80 మార్కులు రియాలిటీ పరీక్షల ద్వారా వస్తాయి. ఇంటర్నల్ మార్కులు 20%. విద్యార్థులకి మార్కులు వేయడానికి విద్యాశాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. సంవత్సరం నిర్వహించేటువంటి అంతర్గత పరీక్షలు అన్నింటినీ కొలమానంగా తీసుకోవాలి. ఆ స్లిప్ టెస్ట్లకు 5 మార్కులు, ప్రాజెక్టు వర్కులకు 5 మార్కులు, టెక్స్ట్ బుక్ రీడింగ్కు 5 మార్కులు, పుస్తక సమీక్షకు 5 మార్కులు వేయాలని చెప్పేసి ప్రతి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు మొత్తం 20 మార్కులకు వేసుకుంటున్నాయి. నిజానికి మార్కులు శాస్త్రీయ జిల్లా విద్యాశాఖ నేతృత్వంలోని కమిటీలు పరిశీలించాలి. డిఓ నేతృత్వంలో ప్రతి మండలానికి కొన్ని కమిటీలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా 60 నుంచి 100 కమిటీలు వరకు వేస్తుంటారు. ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క గెజెట్ హెచ్ఎం, నాన్ లాంగ్వేజ్
లాంగ్వేజ్ టీచర్ కలిపి 3 ఉంటారు. వారు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళి విద్యార్థులకు వేసిన ఇంటర్నల్ మార్కులను సరిగ్గా ఉన్నాయా లేదని పరిశీలి ఆ తర్వాత మార్కులను డిఓ కార్యాలయానికి పంపుతారు. అక్కడ రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ మార్కులను ఫీడ్ చేస్తారు. థియరీ పరీక్షలో మార్కులకు ఇంటర్నల్ మార్కులకు కలిపి తుది ఫలితాన్ని ఇస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు విద్యార్థులకు వేసే మార్కులు సరియైనవో తనిఖీ చేసి కమిటీలను నిర్ధారిస్తారు. ఇంటర్నల్ మార్కులకు 14 మించిన పరిస్థితి ఉంటే ప్రైవేట్ పాఠశాలలో మాత్రం కనిష్టంగా ఈ 18 నుంచి 20 మార్కులు పడతాయి. అంటే ఇది చూడాలి, ప్రభుత్వంలో ఏమో 14 మార్కుల వరకే పడతాయట. ఇప్పుడు వీళ్ళు తనిఖీ చేసేది కూడా గెజెట్ ఆఫీసరు, వీళ్ళంత గవర్నమెంట్ వల్ల వీళ్ళు తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వ్యవస్థ కనపడతా ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ బలాలు చదివేటోళ్ళకి ఏమో 14 మార్కులే పడతాయట. మరి అక్కడ ప్రైవేట్ వాళ్ళకు 18 20 పడతాయట. మళ్ళీ మతలం ఏందో మరి మతం వీళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు మీరు నిజంగా చెప్తలేరా? మీరు వేల జీతాలు తీసుకుంటారు కదా, గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు లక్షల జీతాలు తీసుకుంటారు కదా, మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ వస్తాయట. ఇది మరి వాళ్ళే ఇస్తానట రిపోర్ట్ ఉన్నది. ఇక చూడాలి. ఈ వ్యాపారం ఇప్పటికి 100 కోట్లకు జరిగిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు. దీనికి సంబంధించినటువంటిది ఈవి నరసింహారెడ్డి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒకటి ఇచ్చిండు. విచారణకు ఆదేశించడం కాదు సార్, ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా అందరూ ఉన్నటువంటి వ్యవస్థ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎవరు కానీ, పెద్ద పెద్ద అధికారులు కానీ, పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు, పేదల బాధలు తెలుసు. వాళ్ళు కూడా మంచి విద్యా అవకాశాలు అందుకోవాలంటే ఆతృతతోటి ఉంటారు. వాళ్ళని విచారణ జరిపించి ఖచ్చితంగా నిజంగా జరిగితే కొన్ని స్కూళ్లకు దాన్ని డిస్మిస్ చేయండి సార్. దాన్ని ఇంటర్నల్ మార్కుల తనిఖీని వ్యవహారం అంతా విచారణ జరిపిస్తాం. అనుమానం ఉన్న జిల్లాలు, ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశిస్తాం. ఇంతవరకు వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో పరిశీలించి ఇలాంటివి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు ఒకటి ఇచ్చిండు. దగ్గర నుండి పరిశీలిస్తున్నామని చెప్పేసి డిఓ ఖమ్మం ఆయన ఒకటి ఇచ్చిండు. ప్రైవేట్ పాఠశాల స్కూళ్లలో అంతర్గత మార్కులను తనిఖీ బృందాలు పరిశీలించిన తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మరోసారి పరిశీలన చేస్తున్నాం. ఎక్కడ అనుమానం వస్తే స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నాం. బృందాలు ఇంకా మార్కులు ఫీడ్ చేయలేదు, చేసిన తర్వాత ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చిండ్రు. గెజెట్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒక వార్త ఇలా చేయడం దారుణం. ఏంటంటే రాజా గంగారెడ్డి గెజెట్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు తనిఖీ బృందాలను ముట్ట చెప్పాలనే పేరుతో ప్రైవేట్ స్కూళ్లు డబ్బులు వసూలు చేయడం దారుణం. దీనికి టీచర్ ఎట్టి పరిస్థితులు అనుమతించకూడదు. దీన్ని సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంటుంది. అంతర్గత మార్కులు పెంచేందుకు అన్యాయంగా అనుమతిస్తే సంబంధిత తనిఖీ బృందాల టీచర్లపై చర్యలు తీసుకోవడం కాదు, అసలు వీళ్ళని జైల్లో పెట్టాలి. అసలు ఇట్లా చేసేవాళ్ళను 10,000 అడిగిండ్రు అని చెప్పేసి హైదరాబాద్ చెందిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, ఇది ఒకటి హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థి మార్కులు అయితే 10,000 అడిగిండట అని చెప్పేసి ఒక వార్త చూసిన వాగేది. ఇది వీళ్ళ ఆధారాలతో కదా ఇది పెట్టింది. వీళ్ళు చూడాలి మరి ఇవన్నీ ఎంత దూరం పోతుంది. ఇంటర్నల్ మార్కులను టీచర్స్ పెరగడానికి కీలకమని కరస్పాండెంట్ చెప్పారు. అధికారులకు మెసేజ్ చేయాలని, అందుకోసం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే మార్కులు తగ్గిస్తామని చెప్పారు. ఇందుకు ఇదందరూ చూస్తున్నారు కాబట్టి భయంతో మేము కూడా ఇచ్చాము. ఎందుకంటే అందరు ఇస్తాడు, ఇది నిజం కావచ్చు, 4 మార్కులు నా జీవితం పోద్దని చెప్పేసి ఆ పిల్లగాడు కూడా 10,000 ఇచ్చినాడని చెప్పేసి వార్త. ఇంత పెద్ద అతలాకుతలం అయితే అంటే ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఇలాంటి ఏదైతే ప్రజలకు అవసరమో పట్టించుకోలేని దాఖలాల్లో ఉన్నాయి. ఇప్పటికైనా కూడా మీరు బాధ్యతాయుతంగా పనిచేయాలి. బాధ్యతాయుతంగా పనిచేసి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మీరు ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగా ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి? ఇంత పెద్ద పేపర్లలో ఇంత పెద్ద యాడ్లు ఇచ్చేసి ఈ ర్యాంకులు 1, 2, 3 ఈ మార్కులు కథ ఏంది? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు వస్తలేవు? దీనిపైన దృష్టి పెట్టాలి. ఇది కూడా మీరు కూడా మీ పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో పంపించాలి. మీ ప్రభుత్వం అనేటువంటి అధికారులు కానీ, ఆ డిఓలు, ఎంఈఓలు ఏమో మీ పిల్లలంతా ఎక్కడ చదువుతారా? ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు చదివిస్తాను? మీకు కావాల్సిందేమో గవర్నమెంట్ జీతాలు, గవర్నమెంట్ నుంచి వచ్చేది అన్ని తీసుకుంటారు. కాకపోతే మీరు తోలేదేమో ప్రైవేట్ స్కూళ్ళలో. మీరే మరి ఆ క్వాలిఫైడ్ టీచర్స్ కదా, మీరే చేస్తున్నారు. మీ బిడ్డలను బకిటి పోయి పంపించి పేద పిల్లలకు మీరు న్యాయం చేస్తామని పోతారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇది నిజమేనా? మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా మీ పైన ఉన్నది. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఇది రేపు మాత్రము ఈ కళ్ళు కాంపౌండ్ల మీద, బాయిలర్ చికెన్ మీద ఒక ఎల్లుండి సోమవారం నాడు ఒక డిబేట్ పెట్టే ఏర్పాటు టీఆర్నిజం చేస్తున్నది. ఇది చూడాలి. ఈ రోజు న్యూస్ కు ఇంతటితో సమాప్తం.